హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో మన సునీతని ఇంటరోగేషన్కి పిలిపించడం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. మీ గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అడుగుతారు దేవా. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నాకు ఇష్టం లేకపోయినా నా పరువు గురించి ఆలోచించి మా నాన్న సన్నీతో పెళ్లి చేశారు. పెళ్ళి అయ్యాక తెలిసింది నాలాంటి ఎంతో మంది అమ్మాయిల జీవితం నాశనం చేశాడని. అందులో ఒకటే దిశ. నేనెంత చెప్పినా కూడా వినలేదు అని అంటుంది సునీత. నీ పెళ్లి డీటెయిల్స్ చాలు గాని పాయింట్కి రా. నువ్వు విశ్వాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని అంటాడు మన దేవా. సన్నీ దిశాని డబ్బు కోసం బెదిరించడమే కాకుండా తనతో ఫిజికల్గా ఉండాలని బెదిరించేవాడు. నీ పిక్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయి, అప్లోడ్ చేయడానికి పెద్ద టైం కూడా పట్టదు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తే నీ పరువే కాకుండా నీ ఫ్యామిలీ పరువు కూడా పోతుంది అని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇదంతా తెలిసి కూడా నేను మా నాన్న ఆరోగ్యం కోసం ఏమీ చేయలేకపోయాను. ఆ తర్వాత డిసెంబర్ 17న అంతా ప్లాన్ చేశాడు. నాకు తను కనిపించకపోయేసరికి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కానీ వాళ్ళ డెడ్ బాడీస్ ఫామ్ హౌస్లో దొరికిన తర్వాత నాకేమీ అర్థం కాలేదు. ఒకరోజు విశ్వ నాకు జరిగిందంతా చెప్పాడు. సొసైటీలో తన భార్య పేరు పాడవకూడదని నన్ను హెల్ప్ అడిగాడు. అప్పుడు అర్థమైంది నిజమైన ప్రేమ ఏమిటో. అందుకే నేను హెల్ప్ చేశాను సార్ అని అంటుంది సునీత. మరి కిల్లర్ని ఎందుకు చంపారు అని అడుగుతారు దేవా. కిల్లర్ విశ్వానే కాదు, నన్ను కూడా బెదిరించాడు. డబ్బుల కోసం మా ఇంటికి వచ్చినప్పుడు నాతో తప్పుగా ప్రవర్తించాడు. నన్ను కాపాడటం కోసం విశ్వ తనని షూట్ చేశాడు సార్ అని అంటుంది సునీత. ఇక నేరం చేయకపోయినా అందులో భాగమైనందుకు సునీతకి 6 months సాధారణ జైలు శిక్ష పడుతుంది. అలాగే హత్య జరిగినా ఆ నిజాన్ని దాచే ప్రయత్నం చేసినందుకు విశ్వకి 1 సంవత్సరం పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తుంది కోర్టు. అంతా అయిపోయాక దేవా ఇంటికి వెళ్ళేసరికి దేవా వాళ్ళ మిస్సెస్ వాస్తు స్పెషలిస్ట్ తోటి ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు దేవా. ఈయన శాస్త్రి గారని వాస్తు స్పెషలిస్ట్. మన ఇంటి వాస్తు బాలేదని చెప్తున్నారు. మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వాస్తు వల్లనే, అండ్ మీ సస్పెన్షన్ కూడా వాస్తు వల్లనే అయింది తెలుసా అని అంటుంది దేవా వాళ్ళ వైఫ్. నువ్వు నీ వాస్తు గోల ఆపుతావా? నా సస్పెన్షన్కి వాస్తుకి కనెక్షన్ ఏంటి అని అడుగుతారు దేవా. బాబు, వాస్తు ప్రకారం ఇల్లు లేకపోతే కష్టాలు తప్పవు. ఈస్ట్ ఫేసింగ్లో ఉండాల్సిన ఇంటిని వెస్ట్ ఫేసింగ్లో కట్టించారు. మీకేమైనా తెలుసా ఎన్ని అనర్థాలు జరుగుతాయో అని అంటారు శాస్త్రి గారు. అయినా ఇవన్నీ మీకెందుకండి, నేను చూసుకుంటున్నానుగా అని అంటుంది వాళ్ళ వైఫ్. అసలు నువ్వు నేను ఎప్పుడైనా చెప్పింది విన్నావా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు మన దేవా. అప్పుడు సడన్గా ఆ సైట్ ఇంజనీరు ఫస్ట్ ఇల్లు ఈస్ట్లో కట్టించమన్నారని, తర్వాత వాస్తు ప్రాబ్లం ఉన్నా సరే వెస్ట్లోనే కట్టాలని విశ్వ చెప్పాడని ఎంక్వైరీకి పిలిచినప్పుడు దేవాతో ఈ మాటలన్నీ చెప్పినట్టుగా సడన్గా స్ట్రైక్ అవుతుంది దేవాకి. వెంటనే పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక విశ్వ వాళ్ళ ఫైల్ తీసి విజయ్ని పిలిచి, విజయ్, ఆ రోజు ఫామ్ హౌస్లో డెడ్ బాడీస్ ఏ డైరెక్షన్లో దొరికాయి అని అడుగుతారు. ఈస్ట్ సైడ్లో సార్ అని అంటారు విజయ్. విజయ్, వాడు మనల్ని ఫూల్ చేశాడు. నీకు గుర్తుందా ఆ రోజు సైట్ ఇంజనీర్ మనకి ఎంక్వైరీలో ఏం చెప్పిందో అని అడుగుతారు దేవా. కన్స్ట్రక్షన్ లాస్ట్ మినిట్లో ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్కి మార్చారని చెప్పింది సార్ అని అంటారు విజయ్. అంటే 17th కంటే ముందే విశ్వ ఇంజనీర్కి ప్లాన్ చెప్పాడు. లాస్ట్ మినిట్ హడావిల్లో వెస్ట్ సైడ్ బదులు శవాల్ని ఈ సైడ్ పూడ్చిపెట్టాడు. అందుకనే ఆ చేంజ్ ఆఫ్ ప్లాన్ అని అంటారు దేవా. సార్, అంటే ఈ 2 హత్యలు కూడా విశ్వ చేశాడని అనుకుంటున్నారా అని అంటాడు విజయ్. ఎగ్జాక్ట్లీ అని అంటారు మన దేవా. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.